హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవిలో కుక్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇందుకు కావలసిన పదార్థాలు: కడిగినటువంటి చేప ముక్కలు, అలాగే చింతపండు, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, జీలకర్ర, టమోటా పేస్ట్, అలాగే ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్, అలాగే తెల్లగడ్డ జీలకర్ర పేస్ట్. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు, బిర్యానీ పత్తా, ఫ్లవర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా వేయాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇది ఎలా ఫ్రై చేయాలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు స్లోగా మనం చేసుకున్నటువంటి తెల్లగడ్డ జీలకర్ర పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేట్ చేసి ఇందులో కొద్దిగా టమోటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఈ ఆయిల్ ఇది ఎలా ఫ్రై చేయాలంటే ఆయిల్ పైకి తేలేంత వరకు టమోటా పేస్ట్ని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇవి అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కారం పౌడర్ వేసి ఫ్రై చేయాలి. లాస్ట్లో కొద్దిగా మనకు తగినంత చేప మసాలా పౌడర్ ఉంటుంది, అది కొద్దిగా వేసుకొని ఈ లోపల మనం పక్కన చింతపండుని నానబెట్టుకున్నటువంటి నీళ్ళు తీసుకొని యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ ఎంతవరకు నీళ్ళు అవసరమో అంత అలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్లోగా సన్న మంట మీద చిన్నగా ఉడుకుంటూ తగినన్ని వాటర్ వేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత బాగా మరిగించాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి కూడా మరిగించిన తర్వాత ఇప్పుడు మనం ముందు కడుక్కున్నటువంటి బెండకాయ ముక్కలను వేసి బాగా ఉడికించాలి. ఇవి నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి కట్ చేయకుండా వేశాను. మీకు పెద్ద బెండకాయలు అనిపించినప్పుడు కొద్దిగా కట్ చేసినా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఇందులో వేసుకుంటూ గంటి పెట్టి కలబెట్టకుండా సన్న మంట మీద 5-10 నిమిషాలు బాగా ఉడికించి తర్వాత చేసిన వెంటనే తినకుండా ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసి చల్లారిన తర్వాత ఈ చేపల పులుసు తిన్నామంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏ చేపల పులుసు అయినా కూడా కొద్దిగా లేట్గా చల్లారిన తర్వాత తింటే బాగుంటుందండి. హాయ్, వెల్కమ్ టు హవిలో కుక్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.